28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్సిఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమంటారు వాళ్ళు తట్టుకునేంత వరకే ఉంటుంది. సో ఇట్ ఇస్ లైక్ దెర్ ఇస్ ఫియర్ బట్ నాట్ మీరు ఆల్రెడీ చూసినట్టు ఎవరు డిస్టార్షన్ ఒక కళ్ళు లేని జాంబీ ఫిల్మ్ అలాంటిది కాదు. అంటే ట్రామా పానిక్ అయ్యేంత హారర్ ఉండదు. హారర్ కూడా ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ లాంటి హారర్. సో మీరు బుల్బులయ్య చూసుంటారు, చంద్రముఖి సినిమా లాంటిది, లేదా మీరు ఇప్పుడు స్త్రీ సినిమా చూసుంటారు. సో ఒక కథతో పాటు హారర్ తో పాటు కామెడీ. సో ఇట్స్ కంప్లీట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. మీరు ఎవరితో అయినా మీకు కాంబినేషన్ ఎవరితో మీరు వెళ్ళి చూసినా, మీరు సిబ్లింగ్స్ తో, బ్రదర్ సిస్టర్స్ తో వెళ్ళొచ్చు, అమ్మ నాన్నతో వెళ్ళొచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు, లవర్స్ తో వెళ్ళొచ్చు, ఎవరితో ఎలా వెళ్ళి చూసినా మీకు ఇండివిజువల్ గా సినిమా చాలా మంచి ఎంటర్టైనర్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వై దట్ వన్ వర్డ్. ఎవరికి డౌట్ రాకూడదు. త్రీ వర్డ్స్ ఆన్సర్ వచ్చేసింది కదరా. చిల్స్, థ్రిల్స్, కిల్స్. అమ్మాయి సూపర్. విజిల్ వచ్చారా ఎవరికైనా? విజిల్ క్లాప్స్ ఆమెకి వచ్చంట. ఎగ్జామ్స్ లో 2 మార్క్స్ అంటే 15 మార్క్స్ రాస్తారు. ఎలా రాస్తే ఒక 2 మార్క్స్ అయినా వస్తాయి కదా. పాపం ఇంత రాసింది అరే అలా రావడం వల్ల ఆన్సర్ వచ్చేసింది మనకు 2 నిమిషాలు. అదే చూడు. సరే ఓకే. ఇన్స్పైర్ చేశాను సపోర్టింగ్ ఫ్రెండ్. ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఎస్తర్కి. అరే ఏంట్రా ఇది ఒక్క పోస్టర్ చూసి చెప్ప. కొంచెం చాలా పోస్టర్ రెడీ చేశా కానీ కొంచెం ఈ పోస్టర్ గురించి చెప్ప ప్లీజ్ రా. బాగుంది కదా. బాగుందా? ఏంట్రా ఇంత ఘోరంగా ఎప్పుడు అలాంటి రోల్ ప్లే చేయలేదు. అలా చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం భయం వేసిందిరా. బాగుంది ఏంట్రా ఈ షాట్ అసలు నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు నన్ను చూసి అలాంటి భయం ఎవరికి రాలేదు కదా. టాలీవుడ్ లో నన్ను చూసి వేరే వేరే ఫీలింగ్స్ అందరికి అన్ని వచ్చేసాయి. సో అట్లీస్ట్ ఇప్పుడు నన్ను చూసి భయమైనా రావాలి. సో నన్ను చూసి ఆల్ ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ అయ్యారు కానీ ఫియర్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదేమో. సో ఈ సినిమా చూసి నన్ను చూసి ఫియర్ కూడా ఎక్స్పీరియన్స్ నవరసాలు బయటికి రావాలని చెప్పి సూపర్. ఇంకా నాకు నవ్వొస్తుంది. ఇంకా నేను చెప్పలేను. ఓకే సూపర్. ఎందుకు చెప్పు. ఈ యాంగిల్ చూడలేదురా బట్ నువ్వు అన్నట్టు ఆన్సర్ చాలా బాగా నచ్చింది. విన్నవాళ్ళు పండగ ఇంకా. ఓకే సో స్వీట్. అండ్ ఇప్పుడు ధన్య గారు ఒక క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మేడం మేడం ఒకసారి మళ్ళీ ఒకసారి. అమరావతికి ఆహ్వానం. చిల్స్, థ్రిల్స్. సూపర్ సూపర్. ఓకే ఇప్పుడు మేడం రియాక్షన్ చూద్దాం సార్. గెస్ట్ చేయండి ఏది చేస్తానని చెప్పేస్తుంది అసలు. అది పెట్టలేదు సార్, నేను కాపీ రైట్ పడతాయి కదా. అరే 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 చాలా నచ్చిన ఫ్రేమ్ ఇది. అది పెట్టినప్పుడు మాకు జస్ట్ ఒక స్టడీ ఒక ఫిక్స్డ్ కెమెరా పొజిషన్ ఉండే. కానీ నేనే జస్ట్ సార్ ఇలా ఉండడం కన్నా నేను ఇలా బయటకు వస్తాను సార్ అన్న. వెంటనే జేపీ గారు సరేరా ఒక ట్రాక్ పెడదాము బాగుంటుంది, ట్రాక్ ఇలా వెళ్తున్నప్పుడు నువ్వు బయటకు వస్తే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అన్నారు సార్. సో నాకు చాలా నచ్చిన షాట్. ఓకే కాదు ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఇట్లా ఇంత ఇదిగా చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? నాన్న నవ్వుతారు, ఇంకేం చేస్తారు. ఇది మనం చూడలేదా ఏంటి ఇంట్లో అన్నట్టు. అది అసలు భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కొంచెమైనా? కొంచెం ఫ్రెండ్స్ గానీ వేరే వాళ్ళు కొంచెం భయపడతారు. నేను భయపడతాను. నాకు సాంగ్ అంటే హారర్. నాకు హారర్ మొత్తం సినిమాలో ఆమె భయపడే సన్నివేశం అంటే సాంగ్. నాకు డాన్స్ అంటే చాలా భయం. అండ్ మీ ముగ్గురు కాంబినేషన్ లో సాంగ్ అదిరిపోయింది. కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంది. చాలా ముగ్గురు సెట్ అయింది, బాగున్నారు అసలు. నైస్ వైబ్ బాగా చేశారు మన మ్యూజిక్ డైరెక్టర్. ఓకే అండ్ నెక్స్ట్ మూడో గాడ్జెస్ దగ్గరికి వెళ్ళిపోదాం సార్. లాస్ట్ లో మనమిద్దరం మాట్లాడుకుందాం. ప్లాట్లు అవి ఇవే కదా. ప్లాట్ లో సినిమా ప్లాట్ గురించి మాట్లాడాలి. నీ ప్లాట్ గురించి అదేరా. సినిమా ప్లాట్ ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి, ఏ థియేటర్, ఏపీలో చూస్తారా తెలంగాణలో చూస్తారా? అది ఇప్పుడు అక్కడ. ఓకే అరే ఇప్పుడు నీ పర్సెప్షన్ లో అమరావతికి ఆహ్వానం, నీ ఫ్యాన్స్ అందరూ అసలు నెక్స్ట్ ట్రోల్ చేసేయాలి ఈ వీడియోని. ట్రోల్ చేసేయాలా? వైరల్ చేసేది. ట్రోలింగ్ చాలు జీవితంలో. అరే వైరల్ చేయాలరా. నువ్వు చెప్పే ఆన్సర్ అమరావతి ఆహ్వానం. నైస్ రొమాంటిక్ హారర్ ఫిలిం. అది ఏముంది దాంట్లో? అది రొమాంటిక్ హారర్ నేర్చుకునేది చాలా ఉంది. చిన్నపిల్ల కదా. అరే ఇంకొంచెం ఆలోచించరా. నైస్ రొమాంటిక్ హారర్. It is a nice romantic horror film. Yeah, but that's not what she wants. She wants you to give it some catchy different catchy tagline. అరే కొంచెం మన హారర్ జోన్ లో ఆలోచించరా. ముగ్గురు నరికేస్తారు కదా అందరిని. ఎలా
వాట్ వాస్ ద డైలాగ్ ఐ సెడ్? ముగ్గురు ఒకటే కాస్ట్యూమ్ లాస్ట్ లో చెప్తావు ఇంకా కదా. ఆలోచించా. అది చెప్పు కొంచెం నాకు కోసం నచ్చింది. అదే స్క్రీన్ షాట్ కొట్టా కానీ అది చెప్పి ఏంటి ఇంకా చాలా ఆలోచించి- దాకా వచ్చేసింది. ఫస్ట్ షాట్ ఉంటుంది కదా, నాదియా. ఫస్ట్ మీరు చెప్పండి ఫస్ట్ ఇస్తారు. నేను ఆగాగు, నా డైలాగ్ ఏంటో గుర్తించండి. చేస్తారదేమో నీదు చావు నీ దక్క వచ్చేసింది ఈశ్వర్. నేను నా డైలాగ్ మర్చిపోయా. అలా కాదు నాది నేనే చెప్తాను నీకు. ఇంకా ఆలోచించాం. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నేను ఇంకా ఇప్పుడు ఆలోచించాం. చెప్పండి సార్. చేస్తారేమో ఇలా తీసుకుని ఈ కత్తికి ఇంకా దాహం దాహం తీరలేదు తీరలేదు ఈశ్వర్. నేను చావు చావు నీ దాకా కరెక్ట్ వచ్చేసింది. కరెక్ట్. ఇంకా ఇంకా ఆలోచించాం. ఆలోచించాం. అమ్మయ్య. What a teamwork. చూసారా? అరే ఒకసారి నేను మళ్ళీ యాక్షన్ చెప్పొచ్చారా? ఓకే ఓకే యా రెడీ అని గారు చెప్పేసి ఇంకేం చేశారు. ఈ కత్తికి ఇంకా దాహం తీరలేదు. వాటర్ తాతావరా? వద్దు, వద్దు. రెడీ డైరెక్టర్ మేడం ప్లీజ్ రోల్ కెమెరా. యా అమ్మయ్య నన్ను డైరెక్టర్ మేడం అన్నది హ్యాపీ. ఓకే ఓకే యాక్షన్ మీరు చెప్పాలి. అరే నేను చెప్తున్నాను రా. ఓకే రెడీ యాక్షన్. ఈ కత్తికి ఇంకా దాహం తీరలేదు ఈశ్వర్. చావు నీ దాకా వచ్చేసింది. ఇక ఆలోచించాం. అమ్మయ్య ఇంకా ఆలోచించమాకంటారా చాలు. ఓకే సూపర్. సో ఫైనల్ గా తనకు కూడా ఒక పిక్చర్ ఇవ్వాలి కాబట్టి అరే ఒక పిక్చర్ బాగా వైరల్ అయిపోతుందిరా. బేసిక్గా ఏ పిక్చర్ అయినా వైరల్ అయిపోద్ది మీది. సో ఇది కొంచెం ప్లీజ్ ఇది బ్యాక్టీరియల్ ఇది వైరల్ కాదు, ఇది వైరల్ Bacterial. కోవిడ్ మామూలు అయిపోయింది దీని ముందు. ఏంటి అది మా టికెట్లు అలా తెగాలని అలా. అబ్బా సార్ విజిల్ 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 విజిల్. లాస్ట్ డైలాగ్ బాగా ఇచ్చింది. చింపి చింపి చింపాలక్క. వెల్ విషెస్ సింబాలిక్ గా వేసుకుందాం. సూపర్ సూపర్ నైస్ ఆన్సర్స్ యాక్చువల్లీ. నేను బాగా నవ్వుతున్నాను. సూపర్. అంటే ఇప్పుడు మన శివ కంటున్నాను Yes. సార్ మన సినిమా ఖచ్చితంగా సక్సెస్ అయిపోద్ది. సో మీరు ఎప్పుడు ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేస్తారు, గౌరవిస్తారు కాబట్టి సక్సెస్ మీట్లో మాకేమైనా ఉందా సార్? డెఫినెట్ గా ఉంటుంది. ఉంటుంది కదా సార్. ఏమని చెప్పరు స్పెసిఫిక్ గా చెప్పలేదు. వద్దు సార్ చెప్పొద్దు. మీరు ఉంది అంటే చాలు సార్, మేము వాలిపోతాం సార్. ఎందుకంటే మాకు మీరు అష్యూరెన్స్ ఇస్తే చాలు అనమాట. తెగదాన్ని బట్టి అదే చించేసేదాన్ని చించేసేదాన్ని బట్టి ఇంపాక్ట్. ఓకే సో వీళ్ళందరూ వీళ్ళ పర్సెప్షన్ చెప్పారు కాబట్టి ఇట్స్ లైక్ బేబీ మీకే ఈ సినిమా. Yeah. అమరావతికి ఆహ్వానం. మీ స్టైల్లో 1 word లో చెప్పండి. ఆడియన్స్ థియేటర్ రావాలి. సో సినిమా గురించి ఎలా చెప్తారు డిఫరెంట్గా చెప్పాలంటే 1 word లో? బాగుంది, ధన్య చెప్పింది బాగుంది కదా. అంటే మీ పర్సెప్షన్ అది ధన్య పర్సెప్షన్ సార్. ఏం చెబుతాం? అందరూ సినిమాకి రండి అని చెప్పండి సార్. పోనీ ఏదేం చిన్న సినిమాలు అని కాకుండా అందరూ ఈ సినిమాకి వచ్చి అండ్ వీ గ్యారంటీ యువర్ మనీ. ఓకే యా డన్. దట్స్ తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనిపిస్తుంది. Yeah. సో దీని తర్వాత ఇంకా మీరు కంటిన్యూగా సినిమాలు తీయాలి, ఎంతో మందికి ఆపర్చునిటీస్ ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Definitely. ఎస్పెషల్లీ ఈ 3 లేడీస్కి మీకు ఖచ్చితంగా లక్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. లక్ So- వర్కౌట్ అయితే ఆహ్వానం 2 సార్ సేమ్ మళ్ళీ ఇట్లాగే వీళ్ళని భయపడిస్తారా కొంచెం? ఏమైనా వీళ్ళు వేరే వేరే మారుద్దాం, ఎలా చేస్తారు ఈసారి? అచ్చా, అచ్చా. వాళ్ళకే ఇస్తాం స్టోరీ ఏదైతే బాగుంటుంది. ఓహో అప్పుడు చూసి ఈ ముగ్గురే చూస్ చేసుకోవచ్చు అయితే. ఓకే ఆహ్వానం 2 కూడా వీళ్ళు అయితే. ఓకే మేము కూడా రెడీగా ఉంటాం సార్. Yes. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ కలుసుకుందాం థియేటర్లో. సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.